ఈ యోధా వృద్ధి పొందడానికి మరో కారణం ఆదికాండం 49:8 చదువునాను. యోధ నీ సహోదరుని స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నోడుతూ అందరూ చెప్పండి, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును గాక. నీ చెయ్యి ఎక్కడ ఉండాలి? ఇప్పుడు శత్రువు మెడ మీద ఉండాలి. మన చెయ్యి శత్రువు మెడ మీద ఉందా? అసలు శత్రువు చెయ్యి మన మెడ మీద ఉందా? దేవుడు వాగ్దానం చేశాడుగా రోమపత్రిక చివరిలో, శీఘ్రముగా అపవాదిని మీ కాళ్ళతో తొక్కబోతున్నారు, శీఘ్రముగా వాని పాదములతో చితగా తొక్కబోతా ఉన్నారు. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారలారా, పరలోకానికి వారసులారా, రేపో మాపో రాకడలో ఎత్తబడని ఆరాటపడుతున్న మీ వ్యక్తిగత జీవితంలో మీ చెయ్యి శత్రువు మెడ మీద ఉందా? లేకపోతే శత్రువే మీ మెడ మీద చెయ్యి వేశాడా? కొన్ని కుటుంబాల్లోకి వెళితే ఆడే మెడ మీద వేస్తాడు. ఆ ఇంట్లో వాళ్ళ మీద ఆయన అతగాడు చెయ్యి వేశాడా? ఇంట్లో అల్లకల్లోనం ఉంటుంది, ఒంటి నిండా రోగాలు ఉంటాయి, తిందామంటే తిండి ఉండదు, సంపాదిస్తేనే మిగలదు, ఐక్యతగా ఉన్నామంటే కుదరదు. తెలుసా, శత్రువు మా ఇంట్లో అల్లాడుస్తున్నాడండి, మా పిల్లలతో భయంకరంగా చావలేకపోతున్నాం. అసలు కారణం ఏంటంటే, నువ్వు యోధా అయి ఉంటే నీ చెయ్యే పైన ఉండాలిగా. నువ్వు యోధాలాగా ఉండవు, ప్రార్థనాపరుడుగా ఉండవు, దేవుని హస్తం తోడై ఉండే వ్యక్తిలాగా ఉండవు. నీ జీవితంలో స్తుతి ఆరాధన ఉండదు, కడగబడిన జీవితం ఉండదు, కాడు విరిగిబడిన అనుభవం ఉండదు. ఏదో నామకా క్రైస్తవుడిగా ఉంటే వాడి చెయ్యి నీ మీద ఉంటుందిగా. ఎందుకో సేవకుడుగా ఈరోజు మీకు ఒక ప్రార్థన చేయబోతామన్నాను. ఈ రోజు నుంచి మీ చెయ్యి పైకి లేపబడునో గాక, మీ చెయ్యి శత్రు మెడ మీద ఉండునో గాక. మీ ఇళ్ల మీద ఉన్నా, మీ పిల్లల మీద ఉన్నా, మీ ఆస్తి మీద ఉన్నా, మీ వ్యాపారం మీద ఉన్న దుష్టుని చెయ్యి ఈ రోజు నుంచి వదిలి వెళ్ళిపోవునగాక.